బీసీలకు వాస్తవానికి కూడా రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదు? బీసీలు దేశంలో పౌరులు కదా, వాళ్ళకు హక్కు లేదా? లేదా బీసీలుగా పుట్టడమే పాపమా? వాళ్ళు చేసిన పాపం ఇదేనా? ఇంత దారుణమా అండి? ఉద్యోగాల రిజర్వేషన్ ఉండదు, రాజకీయాల రిజర్వేషన్ ఉండదు. వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యే ఎంపీ రిజర్వేషన్ అడుగుతా ఉన్నారా? స్థానిక సంస్థలే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి మాత్రమే రిజర్వేషన్ అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా మీరు కాలరాస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పక్క చూస్తే కోర్టులు కూడా అనుకూలంగా తీర్పు ఇస్తలేవు, కోర్టులు కూడా కొట్టేస్తూ ఉన్నాయి. జనాభా దామాషా ప్రకారం ఎవరెంత జనాభా ఉంటే అంత, ఆ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలంటే మీకు ఎంత నొప్పి ఎందుకు అవుతా ఉంది? మీకు అంత బాధ ఎందుకు అవుతా ఉన్నది? అంటే ఇక్కడ ఒక కుట్ర దాగి ఉన్నది. సగానికి పైగా బీసీలు ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కానీ వీళ్ళకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళే మంత్రులు అవుతారు, వాళ్ళే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలుతారు అనే ఒక కుట్రతోనే వీళ్ళు రిజర్వేషన్ ఇవ్వడం లేదు. అది స్పష్టమవుతా ఉంది. సో బీసీలారా, కొట్లాడాల్సిన సమయం అయితే వచ్చింది. కొట్లాడాలి, పోరాడాలి, తిరగబడాలి. అప్పుడే మాకు రిజర్వేషన్లు కానీ హక్కులు కానీ దక్కుతాయి. లేకపోతే లేదు. ఇట్లనే వివక్ష చూపుతారు, ఇట్లనే అణచివేస్తారు, ఇట్లనే అవుతుంది ఇక.